నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 15 రోజుల పాటు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ప్రజలు పారిశుద్ధ్య విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు. మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. రావి శోభనాద్రి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటంటూ వెల్లడి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్. యాదవ సేవా సమితి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటూ వెల్లడి. గుడివాడ బైపాస్ రోడ్ నందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పేరుతో 15 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా శానిటేషన్ మరింత మెరుగుపడుతుందని చైర్మన్ అన్నారు. పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా శానిటేషన్ మరింత మెరుగుపడుతుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రత్యేక పారిశుద్ధ్యం పేరుతో 15 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక డ్రైవ్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ 36 వార్డులలో 15 రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించి పట్టణంలో ఎక్కడా చెత్త లేకుండా చేయటమే కాకుండా మురుగునీటి పారుదలను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో అదేవిధంగా పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉండే విధంగా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి అంగడాల సతీష్, డిఈ ప్రదీప్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మన శానిటేషన్ విషయంలో స్పెషల్ డ్రైవ్ అంటే 36 వార్డులకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ఉన్న డెబ్రిస్, చెత్త, ముళ్ళ కంచెలు మొత్తం ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా తీసేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 10-15 రోజులు కంప్లీట్గా స్పెషల్ డ్రైవ్ కేటాయించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం రోడ్స్ అన్ని కూడా క్లియర్గా చేసేసి మన కౌన్సిల్ వారి ఆదేశాల ప్రకారం రాజేంద్ర నగర్ 2-3 వార్డ్స్లో ఉన్నటువంటి పెద్ద రోడ్స్లో ప్లాంటేషన్ కూడా డిజైన్ జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేసి మొత్తం అంతా కూడా టౌన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ప్రణాళిక. అలాగే డీసిల్టింగ్ అనేది జరుగుతుంది. డీసిల్టింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకించి ఒక బృందాలను ఏర్పాటు చేసి వాటిని కూడా మానిటర్ చేసేసి పైనుంచి కిందకి డ్రైన్స్ని తీసుకొని వస్తే మొత్తం అంతా క్లియర్గా ఉంటుందని అవుట్లెట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటికి కూడా రూట్ మ్యాప్స్ తయారు చేసి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సిబ్బంది ఆల్రెడీ 2-3 డ్రైన్స్లో మొదలు పెట్టారు. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం అన్ని డ్రైన్స్ కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి మరణానికి చింతిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శోభనాద్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపక తరం నాయకుల్లో రావి శోభనాద్రి ఒకరని, వారిని కోల్పోవటం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక తరం నాయకుల్లో రావి శోభనాద్రి ఒకరని, వారిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని, ఎందరో నేటి తరం రాజకీయ నాయకులకు శోభనాద్రి ఆదర్శప్రాయులని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. స్థానిక రాజేంద్ర నగర్లోని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఆయన స్వగృహంలో కలిసి రావి శోభనాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ఉన్నారు.
వేసవిలో పాదచారులు వాహన చోదకుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని గుడివాడ బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. గుడివాడ రాజుబాపయ్య చౌక్ వద్ద యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కూరాకుల వెంకట నాగేశ్వరరావు, కుందూరి చలమలరెడ్డి, గారిపత్తి ఫణీంద్రల దాతృత్వంతో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని రవికుమార్ ప్రారంభించారు. వేసవిలో పాదచారులు వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను అందించడం అభినందనీయమని బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. స్థానిక కోగంటి రాజబాపయ్య చౌక్ సమీపంలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కూరాకుల వెంకట నాగేశ్వరరావు, కుందూరు చలమారెడ్డి, గారిపత్తి ఫణీంద్రల దాతృత్వంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్లతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఆర్ రవికుమార్, ఎంపీఐలు టీవీ కృష్ణవేణి, ఎస్ఎల్ఎస్ లక్ష్మీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో పాదచారులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సమితి సభ్యులు అంగడల సతీష్, గొరిపర్తి రాంబాబు, చుర్లా శ్రీను, చప్పిడి శ్రీను, బెజవాడ వెంకట రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాదవ సేవా సమితి వారు గత 2 సంవత్సరాలుగా ఈ మజ్జిగ పంపిణీ, అట్లాగే అంటే సీజనల్గా సమ్మర్లో మజ్జిగ, స్కూల్ సీజన్లో పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం, అట్లాగే వేర్ హౌస్లో కూలీలకి టవల్స్ పంచిపెట్టడం, ఇట్లాగే గత 2 సంవత్సరాలుగా మంచి సేవలు చేస్తున్నారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నన్ను పిలిచి నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ యాదవ సేవా సమితి వారికి నా ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఇంతగా వీళ్ళ ఇంక్రీజ్ అయ్యి ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. యాదవ సేవా సమితి వారి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రవికుమార్ గారికి, కృష్ణవేణి గారికి మరియు ఎన్ఎస్ లక్ష్మి గారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి మరీ ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు. అలాగే ఈ మజ్జిగ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించిన కోరాకుల బాబీ గారికి, కుందూరు చలమారెడ్డి గారికి మరియు గురిపతి ఫణీంద్ర గారికి ముఖ్యంగా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మా యాదవ సేవా సమితికి అన్ని రకాలుగా మాకు చేదోటివాడిగా ఉంటూ మా కార్యక్రమం విజయవంతం చేస్తున్న దాతలకి మరీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత మంచి కార్యక్రమం చేస్తామని మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇది 5వ బుధవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మా యాదవ సేవా సమితి ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో కూడా పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేశాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించినటువంటి ముగ్గురికి కూడా మా యాదవ సేవా సమితి ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు కొనసాగిస్తామని పట్టణ ప్రజలు మాకు సహకరించవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమితి అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం 5వది నేటికి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గెజెటెడ్ ఆఫీసర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ గారికి మరియు ఏఎంబీఐలకి మా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ ముందుగా మేము చేయబోయే కార్యక్రమాలకి దాతల యొక్క సహకారం ఎంతో అవసరమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీఓ గారి సమక్షంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కోరాకుల బాబీ, ఫణీంద్ర వీళ్ళ చేతుల మీదుగా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా మంచి రోజు. గతంలో కూడా ఎన్నో యాదవ సేవా సమితి తరపున కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇది 5వ కార్యక్రమం. ఇంకా ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యాదవ జాతిని ఈ సేవా సమితి ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే పుట్టి హరికుమార్ గారు, గొరిపర్తి రాంబాబు గారు గత 2 సంవత్సరాలుగా మరి యాదవ జాతి స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇన్స్పెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా మరియు ఇటీవల మరణించిన ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని గుడివాడ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు
ఎస్టీయూ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కథవా ఉత్తరప్రదేశ్లోని మైనర్ బాలికల్ని దారుణంగా అత్యాచారం చేసిన వారిని తక్షణమే ఉరితీయాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, చిన్నారులు మాట్లాడుతూ మైనర్ బాలికల్ని దారుణంగా అత్యాచారం చేసిన వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఆడపిల్లల్ని సంరక్షించేందుకు చట్టాలు చేయవలసిన వారే భక్షకుల్లా మారి రేపిస్టులకు మద్దతుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని అన్నారు. చిన్నారులు పడిన బాధను తలుచుకుంటే హృదయం ద్రవించుకుపోతుందని తెలిపారు. ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ప్రారంభించగా ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు విజయ, ఏఎఫ్సి అడ్మినిస్ట్రేటర్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆసిఫా విషయంలో జరిగిన మా మున్సిపల్ స్కూల్ సిబ్బంది అంతా కూడా స్పందించి ఆమె జరిగిన విషయాన్ని, ఆమెపై జరిగిన దారుణ విషయాన్ని ఖండిస్తూ మేమందరూ ఒక కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులు, పిల్లలందరూ కూడా ర్యాలీగా తీసుకొని అమ్మకి ఆ సంఘటనకి మద్దతుగా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ప్రకటిస్తుంది. ఇటీవల మనం పత్రికల్లో చూస్తున్నాం, ముక్కుపచ్చలారని పసిపిల్లలు 8వ తరగతి 7వ తరగతి చదివేటువంటి ఆడపిల్లల మీద జమ్మూ కాశ్మీర్లోని కథువా, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నావ్, నిన్నగాక మొన్న సూరత్లో 8 సంవత్సరాల బాలిక మీద మరి అమానుషంగా, పైశాచికంగా ఒక మృగాల వల్లే ఏ విధంగా అఘాయిత్యాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఇవాళ దేశంలో బాలికలు అనే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళకి ధైర్యంగా ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటంత వరకు కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మరి ఈ దేశంలో జరిగినటువంటి 3 సంఘటనల్లో కూడా ఏదైతే మన ప్రజల్ని కాపాడటానికి శాసనాలు చేసేటువంటి శాసనకర్తలు ఉంటారో వాళ్ళే ఉండటం అనేది ఇంకా చాలా దారుణమైనటువంటి విషయం. అది అంటే మనల్ని ఎవరైతే కాపాడతారో రక్షకులే భక్షకులే అయినటువంటి ఇవాళ పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. మరి అలాగే దేశంలో కానివ్వండి, ఇవాళ పార్లమెంట్లో, మన అలాగే కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళ మహిళలు కూడా ఉన్నారు. మహిళా ప్రాతినిధ్యం కూడా చాలా ఉంది. కానీ స్పందించాల్సిన వాళ్ళు, అంటే ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటే బాలికలకు కానీ మహిళలకు కానీ అన్యాయం జరిగితే వాళ్ళు స్పందిస్తున్నారు, వేరే ప్రభుత్వంలో అయితే మాత్రం స్పందించట్లేదు. అయ్యా, నేరాలకు కానీ నేరస్తులకు కానీ ఒక కులము మతం అనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి బాలికల మీద మహిళల మీద ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళకి కులం మతంతో సంబంధం ఉండదు. వాళ్ళ నేరాలను బట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి ఎవరైతే అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా న్యాయస్థానాలు వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు, ఉరిశిక్ష వేయాల్సిందిగా ఎస్టీయూ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆ కుటుంబాలకు కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఆడపిల్లలు ఇవాళ మాకు రక్షణ ఎక్కడా అని ప్రశ్నించేటువంటి వాళ్ళ ఆడపిల్లలు ఇవాళ మాకు అయ్యా సీఎం గారిని, ప్రధానమంత్రి గారిని కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి మరి ఇలాంటి దుస్సంఘటనలు నివారించాలని చెప్పి కోరుతూ ఇవాళ వాళ్ళందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా వాళ్ళ క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 8 సంవత్సరాల ఆసిఫా అన్న అమ్మాయిని, ముక్కు పచ్చలారని పిల్లని తీసుకెళ్ళి అంత దారుణానికి ఒడిగట్టారంటే అసలు వాళ్ళు మానవ మాతృలు అనే అంటానికి అసలు ఎంత ఇదిగా చేశారంటే ఈ మాటలు వింటే అసలు హృదయం ద్రవించిపోతుంది. మరి మన కేంద్రంలో మహిళా మంత్రులు 5 ఉండి కూడా అసలు ఇంతవరకు స్పందించట్లేదంటే అసలు అర్థం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ప్రజలందరూ ఉద్యమిస్తేనే తప్ప వాళ్ళకి మరి నోరు రాదా, మరి ఏంటి అర్థం కావట్లేదు. మరి ఇదంతా చూసైనా ప్రజలు మన బిడ్డకే అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి దీన్ని ఖండించి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరుకుంటున్నాను. చిన్నారి ఆసిఫాపై జరిగిన అనాగరికమైన, అహేతుకమైన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగిన రోజు భారతదేశానికి స్వతంత్రం వస్తుందన్నారు గాంధీజీ. పట్టపగలు గుర్రాలను మేపడానికి వెళ్ళిన చిన్నారి ఆసిఫాని అంత దారుణంగా చేశారు అంటే అది నిజంగా గుండెలు అవిసిపోతున్నాయండి. ఇటువంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు, ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. కనీసం అభయ సంఘటన జరిగినప్పుడు దేశమంతా ఒక్క దాటిపైకి వచ్చి తీవ్రంగా ఖండించడం జరిగింది. కానీ ఈ సంఘటనకు వచ్చేసరికి కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు ఆ నేరస్తులకు మద్దతుగా ర్యాలీలు చేయడం అనేది
చాలా దారుణమైనటువంటి విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఎప్పుడూ జరగకూడదు. జిఎస్టీలు, డిమానిటైజేషన్స్ ఇవి కాదండి చేయాల్సింది. ముఖ్యంగా బాలికలకు, మహిళలకు సరైన రక్షణ చేయాలి. ఆ తర్వాతే ఇంకే సంస్కరణలైనా ఏది చేసినా సరే. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆసిఫా అనే 8 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి ఘోరమైన అత్యాచారం మా ఆడవాళ్ళందరి మనసుకి చాలా బాధ కలుగుతుంది. అదే రకంగా ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పిల్లల్ని మీద టార్గెట్ చేసి ఆ రకంగా చేయటం, ఆ రకంగా వాళ్ళ మనసుల్ని చివరికి వాళ్ళని చంపేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఆడపిల్లలకి రక్షణ కల్పించండి. అదే రకంగా ఎవరైతే అలాంటి చెడ్డ పనులు చేశారో అలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా గవర్నమెంట్ కూడా శిక్షించేటట్టు చట్టాలు తీసుకురండి. ఆడపిల్లలకి రక్షణ కల్పించండి. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు దృష్టికి తీసుకెళ్తున్నాము. దయచేసి ప్రభుత్వం కూడా స్పందించండి. ఆడపిల్లల విషయంలో ఇలాంటి అత్యాచారాలు జరగకూడదు. మరి చిన్నపిల్లలు కూడా రక్షణ లేని దేశంగా మన దేశం పాడైపోయింది. కాబట్టి దయచేసి అందరికీ రక్షణ కల్పించమని నేను ఎస్టీయూ తరపున కోరుతున్నాను. గుడివాడ 3వ వార్డు నందు నూతనంగా నిర్మిస్తున్న ప్రశాంతి నిలయాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ డాక్టర్ శామ్యూల్, ఆ వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావులతో కలిసి ప్రారంభించారు. ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని చైర్మన్ యలవర్తి తెలిపారు. ప్రజల ప్రాణాలకు సంకటముగా మారిన రోడ్లపై సంచరించే పశువులకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 3వ వార్డులో నూతనంగా నిర్మించిన ప్రశాంతి నిలయంని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల యజమానులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వారిలో ఎటువంటి స్పందన లేదన్నారు. గురువారం నుండి రోడ్లపై తిరిగే పశువులను బందలదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు. బందలదొడ్డికి తరలించిన పశువుకు ఒక్కొక్క పశువుకు 1000 రూపాయలు చొప్పున అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు. 3 రోజుల వరకు పశువుల కోసం యజమానులు ఎవరూ రాకపోతే వాటిని గోశాలకు తరలిస్తామని, అలాగే పట్టణంలోని పందుల యజమానులకు పందులను పట్టణ శివారులో పెంచుకోవాలని ఎన్ని పర్యాయాలు హెచ్చరించినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు. పట్టణంలోని 1,40,000 మంది ఆరోగ్యానికి హానికరంగా తయారైన పందులు, కుక్కలను తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ప్రత్యేక బృందంతో పలు వార్డులలో సంచరిస్తున్న సుమారు 100కి పైగా పందులను ఇప్పటికే పట్టడం జరిగిందన్నారు. ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లను మరిన్ని ఏర్పాటు చేసి పట్టణంలో పందులు సంచరించకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి అంగడాల సతీష్, డిఈ ప్రదీప్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిలో రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి మన గుడివాడ ప్రాంతం, ముఖ్యంగా రోడ్ల మధ్యలో డివైడర్లో మొక్కలు కానీ గ్రీనరీ విషయంలో కానీ అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గుడివాడ రోడ్ల మీద పశు సంచారాన్ని మరి ఎన్నోసార్లు పశువుల యొక్క యజమానులకి మేము అనేక సార్లు గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. పశువుల్ని రోడ్డు మీద వదలొద్దు, దానివల్ల మొక్కలు ఉండటం లేదు. ఇది కాకుండా ఎవరైతే రోడ్లంటే వెళ్తూ ఉన్నారో వాళ్ళకి వెహికల్స్కి తగలటం, లేకపోతే పొడవడం, పడిపోవడం, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. చాలా చుట్టుపక్కల ప్రాంతాలు, గుడివాడ అంటే చుట్టూ అంతా మనకు చుట్టూ పొలాలు, మరి చుట్టూ ఉన్నటువంటి రైతాంగం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. పంట ఏదన్నా వేస్తే పంటను పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి పశువుల యజమానులకి మేము గత ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఎక్కడో రైల్వే గేట్ అవతల మందపాడులో పాత బంధువుల దొడ్డు ఉండటం, అదేమో మనకి అందుబాటులో లేకపోవడం, మరి మందపాడు రైల్వే గేట్ కంటిన్యూగా మూసేసి ఉండటం వల్ల అక్కడికి పశువులను తోలలేక మరి కౌన్సిల్ అంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని పశువుల సంచారాన్ని అరికట్టాలని చెప్పి నూతనంగా ఈ రోజున ఈ బంధువుల దొడ్డిని నిర్మాణం చేసి ఓపెన్ చేయడం జరిగింది. దీనికి పేరు కూడా పెట్టాం ప్రశాంతి నిలయం. కాబట్టి పశువుల యజమానులకి నేను విజ్ఞప్తి చేస్తాను, రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతా ఉంది స్పెషల్ డ్రైవ్. పశువులు ఎక్కడ రోడ్ల మీద కనబడితే అక్కడ పెట్టేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి భారీ పెనాల్టీలు ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మీ పశువుల యజమానులందరూ మీ పశువుల్ని మీ దొడ్లలో కట్టేసుకోండి, రోడ్ల మీదకి వదలొద్దు పబ్లిక్లోకి.
అతి ప్రధానమైంది ఈ మధ్యకాలంలో ఒకళ్ళిద్దరు చనిపోయారు. మరి ఒక ప్రాణం పోతే మనం తీసుకొచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరో 10 మందో 20 మందో 30 మందో ఈ పశువుల్ని రోడ్ల మీద వదిలేసి పెరుగుతేలే అని వదిలేయటం, వాళ్ళ కోసం 1,30,000 జనాభా ఉన్నటువంటి ఈ గుడివాడ పట్టణ జనాభాన్ని గాలికి వదిలేసే పరిస్థితి లేదు. మరి అప్పటికప్పుడు ఈ పశువుల యజమానులు ఎవరో ఒకళ్ళతో రికమెండేషన్లు చేయించడం, ఎవరో ఒకళ్ళని ఆశ్రయించడం రాజకీయ పార్టీలని, ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి మరి మీరు బైండోర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. మరి ఇది కూడా దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ, అట్లాగే కుక్కల విషయంలో కూడా హైకోర్టు డెసిషన్ ఉండటం వల్ల కొంతకాలం ఆగినప్పటికీ ఈ మధ్య కాలంలో దాని మీద కొన్ని రిలాక్సేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఆ కుక్కల విషయంలో కూడా చర్యలు తీసుకుంటానికి రేపటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి పశువులు కంపల్సరీగా రోడ్ల మీద పశువులను కానీ మరలా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కానీ రేపు ఉదయం నుంచి కట్టేసుకోబోతే అవి బంధువుల దొడ్లికి చేరతాయి. తప్పనిసరిగా 1-2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత గో సంరక్షణశాలకు తరలించబడతాయి ఖచ్చితంగా. కాబట్టి దయచేసి మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పశువుల్ని మీరు విజ్ఞప్తి చేసుకోవాల్సిందిగా జాగ్రత్త చేసుకోవాల్సిందే నేను కోరుతాను. గుడివాడ పురపాలక ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు మన గుడివాడ పట్టణం సర్వేగంగా డెవలప్ అవుతున్న దృష్ట్యా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా గ్రీనరీ అనేది చాలా ముఖ్యంగా డివైడర్స్ కానీ పార్క్స్, 2 పార్కులు, 3వ పార్కు కూడా శాంతినగర్ పార్క్ కూడా శాంక్షన్లో దశలో ఉంది. ఈ పార్కుల దృష్ట్యా కానీ ఇంకా మిగిలిన చోట కూడా అన్నీ కూడా ప్లాంటేషన్ చేయాలనేది మన కౌన్సిల్ వారు మరియు మన చైర్పర్సన్ వారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. వీటన్నిటి విషయంలో కొన్ని చిన్న విషయాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎక్కడా లేని విధంగా మంచి అంటే సౌకర్యాలు అన్నీ కల్పించామంటే దీంట్లో పెట్టడం అనేది ఉద్దేశం కాదు. కానీ వీధుల్లో తిరుగుతున్నటువంటి పశువులను మొత్తం తీసుకొచ్చేసి రేపటి నుంచి కంపల్సరీగా తీసుకొచ్చేసి మా సిబ్బంది ఈ బంధువుల దొడ్లో బంధించడం జరుగుతుంది. ఒక రోజుకి ఒక పశువుకి 1000 రూపాయల ఫైన్ విధించబడుతుంది. 3 రోజులు కనుక కంటిన్యూగా ఆ ఓనర్ కనుక రెస్పాండ్ అవ్వకపోయినట్టయితే ఈ పశువుల్ని గోశాలకు తరలించడం జరుగుతుంది. అలాగే దీనికి మన వీధుల్లో ఉన్నటువంటి స్టే డాగ్స్కి సంబంధించినటువంటి స్టెరిలైజేషన్ కార్యక్రమం, అంటే వాటికి ఆపరేషన్స్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ మగవాటికి ఆడవాటికి చేయించే కార్యక్రమం రేపు అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండిలో దాని యాక్షన్ ప్రణాళిక తీసుకొని ఇక్కడే లోకల్ డాక్టర్స్తోనే వాటి స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసేసి 3 రోజులు ట్రీట్మెంట్ చేసేసి వాటిని మళ్ళీ చేయడం జరుగుతుంది. అలాగే కుక్కల విషయంలో నియంత్రణ చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ డిఎంఏ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాలు, మన చైర్పర్సన్ గారి ఆదేశాల ప్రకారం మనకు అవుట్కట్స్లో పందుల విషయంలో ఇప్పటికే 3 లారీల పందులు బయట నుంచి పంపించడం జరిగింది. అలాగే ఒక 20 ఫ్యామిలీస్ ఆ పందుల మీద బతుకుతున్నాయి. వాటిని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎట్టిపరి బయట కనుక కనపడితే ఇమీడియట్గా కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి పశువులు వాటిని కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. వాటి కోసం కూడా ఒక హాస్టల్ని మన చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో ఒక హాస్టల్ని కూడా తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా ఆ పశువు ఎవరైతే పందులు పెంపకదారులు ఉన్నారో వాళ్ళు సహకరించి ఆ హాస్టల్లో పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ స్థలం చూసినట్టయితే రిజర్వ్ స్థలం జమ్మితోనూ గురపడెక్కతో వేస్ట్ డ్రైనేజ్ సిల్ట్ వాటర్తో నిండిపోయి అస్తవ్యవస్థంగా ఉండేది ఇక్కడ ఈ పొజిషన్ అంతా కూడా చూస్తే. ఇప్పుడు మన చైర్మన్ గారి చొరవతో ఇలాంటి షెడ్లు ఏర్పాటు చేసి గోశాల అనేది ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇలా చైర్మన్ గారు టౌన్లో ఎక్కడా చూసినా కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం చేయడం జరుగుతుంది. అలాగే 3వ వార్డు విషయానికి వచ్చినట్టయితే 3వ లైను మన పర్వతనేని నాగేశ్వర లైను కౌన్సిల్లో తీర్మానం చేసి ఉన్నాం సీసీ రోడ్డుకి 12 లక్షల రూపాయలతో. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మన శాంతినగర్ రిజర్వాయర్ అది 60 లక్షల రూపాయలు వ్యయంతో ఈరోజు మనకి లేడీస్ వాకింగ్ ట్రాక్ కానీ పార్క్ కూడా ఎన్టీఆర్ నామకరణం చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ పార్క్ కింద నామకరణం చేయడం జరుగుతుంది. చైర్మన్ గారి చేతుల మీదుగా ప్రశాంతి నిలయం అని బంధువులతోటి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా గోవులను పెంచే సోదరులకి విజ్ఞప్తి చేసేది, మరి గోవు అంటే ఆవంటే ఎంతో పవిత్రమైంది. దానికి సర్వదేవతలు ఉంటారని పూజించుకుంటాం. ఇవాళ వాటిని బయటకు వదిలేసి అవి క్యారీ బ్యాగులు చెత్త చెదారాలు తిని వాటి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సోదరులు ఇది గమనించాలి. సోదరులు గమనించి ఎవరెల్లా వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. అది కాకుండా జనాభా పెరిగారు,
మరి రాజధాని దగ్గరలో ఉన్న ప్రాంతం, మరి పొల్యూషన్ పెరుగుతుంది. దీన్ని గమనించుకొని సోదరులందరూ కూడా మరి ఎవరి గోవులను ఇళ్లలో కట్టుకుని చక్కగా మేపుకుంటే బాగుంటుందని చెప్పి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 15 రోజుల పాటు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ప్రజలు పారిశుద్ధ్య విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు. మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. రావి శోభనాద్రి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటంటూ వెల్లడి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్. యాదవ సేవా సమితి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.